సృష్టికర్త దేవతలు వేరు వేరు. సృష్టికర్తను దేవుడు అనొచ్చు, దేవతలందరూ సృష్టికర్తలు కాలేదు. సృష్టికర్త ఒక్కడే, దేవతలు అనేకులు. సృష్టికర్త సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, నిరాకారుడు. దేవతలు పరిమిత ఆకారం కలవారు, పరిమిత శక్తియుక్తులు కలవారు. సృష్టికర్త ఉపాసించుటకు యోగ్యుడు, దేవతలు అనుసరించుటకు యోగ్యులు. దేవతలు రెండు రకాలు, జడ దేవతలు, చేతన దేవతలు. సృష్టికర్త చేతన పరమాత్మ. జడదేవతలంటే సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఈ భౌతికంగా దివ్యమైన గుణములు కల ప్రతి పదార్థము కూడా దేవతే. ఇవి జడదేవతలు. చేతన దేవతలంటే సమాజానికి ఇచ్చేవారు, సమాజం నుండి ఏం ఆశించని వారు చేతన దేవతలు. దివ్యమైన గుణకర్మ స్వభావాలు కలవారు చేతన దేవతలు. దివ్యమైన గుణకర్మ స్వభావాలంటే వారి యొక్క లక్ష్యము వారి కోసం మాత్రమే ఉండదు, వారి యొక్క లక్ష్యము ప్రపంచం కోసం ఉంటుంది. కనుక వాళ్ళలో ప్రతిది కూడా దివ్యంగానే ఉంటుంది. దివ్యమైన గుణము, దివ్యమైన కర్మ, దివ్యమైన స్వభావం ఉంటుంది. వాళ్ళని దేవతలు అంటారు. వీళ్ళ యొక్క గుణకర్మ స్వభావాలు దివ్యంగానే ఉంటాయి. వీళ్ళ యొక్క పని ఏముంటుంది? ఇతరులకు ఇవ్వడం, తీసుకోవడం ఉండదు. కనుక ఈ చేతన దేవతలు, తర్వాత జడ దేవతలు, వీటిని మనం ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క గుణకర్మ స్వభావాలను ఏ విధంగానైతే అవి ఇతరులకు ఇస్తున్నాయో మనం కూడా ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. చేతన దేవతలు అంటే మహాపురుషులు, ఋషులు, గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా చేతన దేవతలే. వీళ్ళ యొక్క రుణం మనం తీర్చుకోవాలంటే మనము మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి. చేతన దేవతలను గౌరవించాలి, ఇతరులకు ఇవ్వాలి. జడదేవతలు అయితే జడదేవతలను మనం రక్షించాలి. జడదేవతల్లాగా మనం కూడా ప్రపంచానికి సేవలు అందిస్తూనే ఉండాలి. ఇవ్వడం అనేది దైవత్వం అవుతుంది. ఇవ్వగలగాలి. దివ్యమైన గుణకర్మ స్వభావాలు ఉన్నప్పుడు, దివ్యమైన సంపద, దివ్యమైన జ్ఞానం ఉన్నప్పుడు ఇవ్వగలము. కనుక వాటిని సంపాదించుకోవాలి. వాటిని సంపాదించుకోవాలంటే మన లక్ష్యం పరమార్థం కావాలి, ప్రపంచం కావాలి. అప్పుడే ప్రతి పదార్థం కూడా మనకు దివ్యంగా అంటే అధికంగా లభిస్తుంది. అప్పుడు ప్రపంచానికి అంతటి కూడా మనము ఇవ్వచ్చు, దైవత్వాన్ని పొందొచ్చు. దేవతలను ఆదర్శంగా తీసుకొని వారిని అనుసరించడం ద్వారా మనలో దైవత్వం వస్తుంది. ఈ దైవత్వము బ్రహ్మత్వానికి అర్హతను కలిగిస్తుంది. ఈ దేవతలు ఉపాసించుటకు, పొందుటకు యోగ్యులు కాదు. వీరిని అనుసరించాలి. చేతన దేవతలు కావచ్చు, జడదేవతలు కావచ్చు. జడదేవతలు పరమాణు నిర్మితం, చేతన దేవతలు ఆత్మ నిర్మితాలు. కానీ సృష్టికర్త పరమాత్మ, అతడు ఒక్కడే అందరినీ పాలించేది, పోషించేది అతడు ఒక్కడే. ఈ దేవతలు అతన్ని పొందడం కోసమే దైవత్వాన్ని పొందారు. మనము వారి దైవత్వాన్ని అనుసరిస్తూ మనం కూడా ఆ పరమాత్మనే, ఆ సృష్టికర్తనే పొందాలి. సృష్టికర్త సుప్రీం పవర్ ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకు. అతన్నే మనం పొందాలి. వీళ్ళంతా దేవతలంతా అతన్ని పొందడం కోసమే వాళ్ళ జీవితాన్ని
దైవత్వం వైపు తీసుకెళ్ళారు. మనం కూడా దేవతలను అనుసరించి వాళ్ళలాగా మనం కూడా సృష్టికర్తనే ఉపాసించి పొందాలి. దైవత్వము అంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలు ఇచ్చే గుణం, ఇది దైవత్వం అవుతుంది. సృష్టికర్తలో దైవత్వం కూడా ఉంది. సృష్టికర్తను దేవుడు అని కూడా అనవచ్చు, కానీ దేవతలు సృష్టికర్త అనరాదు. సృష్టికర్త ఒక్కడే, దేవతలు అనేకులు. దేవతలు అంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలుండి ఆ భగవంతుడిచ్చిన, ఆ సృష్టికర్త ఇచ్చిన ఈ ఐశ్వర్యాన్ని ఇతరులకు పంచేవారు, వాళ్ళు సంపాదించి ఇతరులకు ఇచ్చేవారు. సృష్టికర్త పొందుటకు, పూజించుటకు యోగ్యుడు. అతనిలో ప్రతిదీ అనంతంగానే ఉంటుంది. జ్ఞానం అనంతమే, శక్తి అనంతమే, ఐశ్వర్యం అనంతమే. ఈ సమస్త జగత్తునకు అతడే యజమాని. అతడు అవినాశి, అనాది, అంతటా వ్యాపించి ఉండి అన్నిటినీ గమనిస్తున్నాడు. ఈ సృష్టిలోని ప్రతి కణకణాన్ని నిర్మించినవాడు. వీటి యొక్క కార్యకలాపాలను తిలకిస్తున్నవాడు. ఈ జడ పదార్థాల లోపల ప్రతి పరమాణులో వ్యాపించి వాటి కార్యక్రమాలను తిలకిస్తున్నాడు. ఇక ఆత్మలందు కూడా వ్యాపించి ఈ ఆత్మలు చేయు కర్మలను గమనిస్తూ పాపపు పుణ్యపు సంస్కారాలను తయారు చేస్తూ, పుణ్య సంస్కారాల ద్వారా సుఖాన్ని ఇస్తూ, పాప సంస్కారాల ద్వారా దుఃఖాన్ని ఇస్తూ న్యాయ వ్యవస్థ చేస్తున్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు న్యాయకారి, దయాళువు. అతడు న్యాయాన్ని చేస్తాడు. కష్టపడ్డ వారికి సుఖాన్ని ఇస్తాడు, కష్టపెట్టిన వారికి దుఃఖాన్ని ఇస్తాడు. జీవులకు భోగ అపవర్గములను ఇస్తాడు. అతడు సృష్టికర్త. సృష్టికర్త వేరు, దేవతలు వేరు. దేవతలను సృష్టికర్త స్థానంలో ఎప్పుడు ఉపాసించరాదు, పూజించరాదు. దేవతలను మనము అనుసరించడం కోసం, వారి యొక్క చరిత్రను, వారి యొక్క వ్యవహారాన్ని, వారి యొక్క గుణకర్మ స్వభావాలను, వారి యొక్క కార్యకలాపాలను మనం అనుసరించాలి. మనం అనుసరించడం ఎందుకంటే మనము దైవత్వాన్ని పొందడం కోసం. దైవత్వాన్ని పొందడం ఎందుకోసం అంటే బ్రహ్మత్వాన్ని పొందడం కోసం. దైవత్వాన్ని పొందడము బ్రహ్మత్వం కోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవతలను దైవత్వం పొందడం కోసము ఆదర్శంగా తీసుకోవాలి. సృష్టికర్తనే ఉపాసనకు యోగ్యుడు. సృష్టికర్త అందరికీ ఒక్కడే కనుక మనము సృష్టికర్త ద్వారా జ్ఞానాన్ని పొంది ఈ దేవతల యొక్క చరిత్రలు చదివి ఆ జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించాలో, ఎట్లా ఉపయోగించి మనము దివ్యత్వాన్ని, దేవత్వాన్ని పొందాలో మనము గ్రహించాలి. సృష్టికర్త జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ దేవతలు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. వారి యొక్క చరిత్రను చదివి ఆ జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆ ధర్మాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, మన ఐశ్వర్యాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది వారిని చదివి నేర్చుకోవాలి. దేవతలు వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త ఒకడే, దేవతలు అనేకం. సృష్టికర్త ఉపాసించడానికి యోగ్యుడు, దేవతలు అనుసరించడానికి యోగ్యుడు.